ఉన్నాను. అంటే కావ్య టికెట్ తీసుకొని లంచ్ కేసీఆర్ తోటి చేసి సాయంత్రానికి పార్టీ మార్చేశారు. అంటే ఇది నైతికత అంటారా? లంచ్ కేసీఆర్తో చేయలేదండి. లంచ్ కేసీఆర్తో చేయలేదు. కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం. అదే రోజు కాదండి, అంతకు ముందు 3-4 రోజుల ముందు వెళ్ళాము, కలిసాము. కేసీఆర్ గారికి నేను స్పష్టంగా చెప్పానండి. ఏం చెప్పానంటే, ఒకటి, నా దగ్గర డబ్బులు లేవు. 2, జిల్లాలో పరిస్థితులు బాగలేవు. 3, ఎవరు సరిగా సహకరిస్తలేరు, ఆలోచించండి అని కూడా నేను చెప్పానండి. చెప్పిన తర్వాత లేదు ఏం కాదు అన్నీ నేను చూసుకుంటాను, మీరు పోటీలో ఉండండి, మీరు పోటీ చేయండి, అమ్మాయిని మనం కావాలనే పెట్టాం, రేపు మనకు అభ్యర్థులు కూడా మహిళలు కావాలి కాబట్టి అభ్యర్థిని పెట్టామని వారు చెప్పారు. దానిపైన నేను ముందుకు పోవాల్సి వచ్చింది. సార్, ఇప్పుడు నాయకత్వ లక్షణాలను తప్పుపడుతున్నారు కదా మీరు. 2005లో ఏడాది తిరక ముందే రాజయ్యను, డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను తీసేసి ఎక్కడో ఢిల్లీలో ఎంపీగా ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి మీకు ఆ సీట్ ఇచ్చినప్పుడు కేసీఆర్ చేస్తున్నది తప్పు, ఇలా చేయకూడదు, ఇది పద్ధతి కాదు అని మీకు అనిపించడం కానీ, మీకు అనిపిస్తే కేసీఆర్కి చెప్పడం కానీ చేశారా? అది జరుగుతుందా అండి? అట్లా అలా చెప్తారా? మీరు వ్యవస్థే లేదన్నారు కదా. అలా ఎవరైనా చెప్తారా? ఇప్పుడు వాస్తవంగా నేను ఎంపీగా వెళ్ళిపోయాను. నేను మళ్ళీ నాకు డిప్యూటీ సీఎం కావాలనో క్యాబినెట్లో నన్ను తీసుకోవాలనో నేను లాబింగ్ చేయలేదు. ఆ రకమైన వ్యక్తిని కూడా నేను కాదు. కారణాలు ఏమైనా వారు పిలిచారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉండమన్నారు. రాజయ్యని ఎందుకు తొలగించారో ఇంతవరకు సీఎం గారు చెప్పలేదు, రాజయ్య గారు చెప్పలేదు. కాకపోతే రాజయ్య గారు నన్ను అనుమానపడుతున్నాడు, నాకు సంబంధం లేని ముచ్చటది. డిప్యూటీ సీఎం పదవి తీసుకోమన్నారు, పిలిచారు, ఇచ్చారు, తీసుకున్నారు. మీ అమ్మాయిని పిలిచారు, సీట్ ఇచ్చారు, అక్కడ గెలవదని తెలిసి వదిలేశారు. అంటే వాస్తవంగా కూడా ఆడున్న వాతావరణం గెలిచినా గెలవకున్నా పర్వాలేదు. జయాపజయాలనేటి మన చేతిలో ఉండవు. ప్రజలు ఏ రకంగా తీర్పిస్తే ఆ తీర్పు కట్టుబడి ఉండవలసి వస్తుంది. కానీ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే, అందరూ కూడా సహకరించే పరిస్థితి ఉంటే, వాతావరణం ఉంటే తప్పకుండా నేను కంటిన్యూ అయ్యేవాడిని. సిఆర్ గారు, ఆ పార్టీ మార్పు నిర్ణయం ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జరిగిందన్న అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. కానీ స్టేషన్ గన్పూర్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ఓట్లేశారు, మిమ్మల్ని గెలిపించారు. అది ప్రజలు ఇచ్చిన అభిప్రాయం అది కదా, నిర్ణయం అది కదా. మీరు కాంగ్రెస్లోకి మారడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి మారటానికి 2-3 కారణాలు ఉన్నాయండి. ఒకటి, నేను ప్రధానంగా ఆలోచించింది, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ